కొత్తగూడెం కార్పొరేషన్ తొలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్తగూడెం ప్రగతి మైదానంలో బీజేపీ ఎన్నికల విజయ సంకల్ప సభ నిర్వహించారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలో ముంచిందని, కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒక్కటి మినహా మిగిలిన హామీల అమలులో విఫలమైందని రామచంద్రరావు అన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు. అదే భాగంగా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి యొక్క వివరాలన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏమేమి తగలబడ్డాయో ఇంకా బయటికి రాలే. ఇదే రకంగా గతంలో సెక్రటరియట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అనేక ఫైర్లు తగలబడ్డాయి. ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయో దీనిపైన చాలా సీరియస్ గా విచారణ జరపాల్సి ఉంది. తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేశారు. మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు.